లక్ష్మణ, వర్షాకాలం పూర్తయింది. వెంటనే మనం సీత అన్వేషణ ప్రారంభించాలి. నీవు తక్షణమే వెళ్ళి సుగ్రీవుడిని కలువు. హే సుగ్రీవా, వాళ్ళు వెళ్ళిన ద్వారాలు ఇంకా తెచ్చుకునే ఉన్నాయి. ఈ సంగతి నువ్వు మర్చావా? హే లక్ష్మణ ప్రభు, మీరు దయచేసి ఆవేశపడవద్దు. సీతాన్వేషణ కొరకు కావాల్సిన పనులను వెంటనే సుగ్రీవ మహారాజు ప్రారంభిస్తాడు. భూమి మీద ఉన్నటువంటి అన్ని భల్లూకాలు, వానరులు అందరూ ఒక్క రోజులో కిష్కింధలో ఉండాలి. వినత, వేలాది వీరులతో నీవు తూర్పు దిక్కుగా వెళ్ళు. సుషేణ, అశేష బలాలతో నీవు పడమటి దిక్కు వెళ్ళు. శతవలి, మితిలేని మంది మార్బలంతో ఉత్తర దిశ అన్వేషించు. జంబంత, అంగద, హనుమ, మీరంతా దక్షిణ దిశగా వెళ్ళండి. స్వామి, నా తల్లి కనపడితే నీ క్షేమాన్ని విన్నవించుకుంటాను. కానీ నేను నీ బంటునన్న నమ్మకం ఆమెకు కలగాలి కదా. ఆనవాలిస్తావా? అలా అంగదుని నాయకత్వంలో దక్షిణం వైపు వెళ్లిన వానరులు సముద్ర తీరాన్ని చేరుకుంటారు. అక్కడ వారు జటాయువు సోదరుడైన సంపాతిని కలుస్తారు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. కోసల దేశానికి రాజైన దశరథ మహారాజుకు 3 భార్యలు, వారికి 4 పుత్రులు. వారే రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు. రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలనకై అరణ్యవాసంకి వెళ్లారు. అక్కడ రాముడి ధర్మపత్ని అయిన సీతను రావణుడు అపహరించాడు. అప్పుడు జటాయువు సీతను రక్షించడం కొరకు రావణునితో పోరాడింది. ఆ సమయంలో రావణుడు జటాయువును వధించాడు. ఎవరు ఇక్కడ నా సోదరుడు జటాయు గురించి మాట్లాడుతున్నది? నా సోదరుడికి ఏమైంది? దయచేసి చెప్పండి. మీ సోదరుడు జటాయువు సీతాపహరణ సమయంలో రావణుని చేతిలో వధించబడ్డాడు. కానీ దశరథ మహారాజుకు లభించని అదృష్టం మీ సోదరుడు జటాయువుకు లభించింది. జటాయు యొక్క అంత్యక్రియలు స్వయంగా శ్రీరాముల వారి చేతుల మీదుగా జరిగాయి.
ఈ రామకార్యంలో నేను కూడా సహాయపడతాను. సీతమ్మ వారు లంకలో అశోకనంలో రావణాసుడి చెరలో ఉంది. లంకలో సీతమ్మ ఉందని తెలుసుకున్న వానరులు సముద్రంను దాటి సీతమ్మను చూడాలని సంకల్పించారు. కానీ 100 యోజనాలున్నటువంటి సముద్రంను ఎలా దాటగలమని తమలో తాము విచారించుకుంటున్నారు. వెతకటానికి ఇక నేల లేదు. ఎదుటనున్నది ఎన్నో యోజనాల సముద్రం. ఆవల తీరాన్ని వెతకాలి, కానీ ఎగిరే వాళ్ళెవరు? తాత జాంబవంత త్రివిక్రమావతార కాలంలో 3 అడుగులతో ప్రపంచాన్ని ఆక్రమించిన విష్ణుమూర్తినే ప్రదక్షిణం చేశావే. నీకీ సముద్రం ఒక లెక్క. నాకు వయసు మళ్ళీ ఓపిక చేసుకుని నేను వెళ్ళినా తిరిగి రాలేను. అడుగు, మన హనుమ ఉన్నాడుగా. హనుమ హనుమ అబ్ది లంఘించు. ఆవలి తీరాన సీతమ్మ జాడలు తీ. అది నా చేతనయ్యే పని. నీ చేతనే అయ్యాను. లేకున్న రాఘవుడు ముద్రిక నీ చేతికి ఎందుకు ఇచ్చాడు? లే, నీ శక్తిని నీవే తెలుసుకో. లే. శ్రీరాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వానగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజేహం 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 భజేహం. నేను మైనాక పర్వతం వాయుదేవుడి నుండి లబ్ధి పొందిన వాణ్ణి. సాగరుడి యొక్క ఆజ్ఞ మేరకు మీకు ఆతిథ్యం ఇవ్వడానికి వచ్చాను. నా పైన ఉన్న మధురమైన ఫలాలు మరియు రుచికరమైనటువంటి మధువును స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మైనాక, ఇప్పుడు నేను సీత కార్యం కోసం వెళ్తున్నాను. తిరిగి వచ్చేటప్పుడు తప్పకుండా నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను. రెండవ ఆటంకం సురస ఎదురవుతుంది. సురస హనుమంతుణ్ణి మింగేస్తానని చెబుతుంది. అప్పుడు హనుమంతుడు శరీరాన్ని పెంచుతాడు. సురస కూడా తన శరీరాన్ని పెంచుతుంది. అప్పుడు హనుమంతుడు అంగుష్ట మాత్రంలోకి మారిపోయి సురస నోటిలోనికి వెళ్ళి చెవు నుండి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు సురస, హహా హనుమ, నీ బుద్ధితో నన్ను గెలిచావు అని కీర్తిస్తుంది. హనుమ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. మూడవ ఆటంకమైన సింహిక దేవతలు పంపగా హనుమంతుడు బుద్ధి కుశలతను పరీక్షించడానికి వచ్చింది. సింహిక తన శరీరాన్ని పెంచుతుంది. హనుమంతుడు కూడా శరీరాన్ని పెంచుతాడు. అప్పుడు హనుమంతుడు సింహిక నోటి గుండా హృదయస్థానానికి వెళ్ళి హృదయంను చీల్చివేసి లంకను చేరుకుంటాడు. హనుమంతునికి ఎదురైన ఈ 3 ఆటంకాల నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమనగా, ఏ మానవుడైనా తన కార్యంను సిద్ధింప చేసుకునే ప్రయత్నంలో మొదటి ఆటంకం సాత్విక ఆటంకం వస్తుంది. అవి నీకు నచ్చేలా ఉంటుంది, లాభం వచ్చేలా ఉంటుంది. కానీ ఆటంకంను దూరముంచి నీ లక్ష్యం వైపు నీ దృష్టి ఉంచాలి. రెండవ రకమైన ఆటంకం రాజసికమైన ఆటంకం. రాజసికం అంటే ఇది నాది, నేను, నాకే కావాలి, కోరికలు ఎక్కువగా ఉండటం. కానీ ఇక్కడ కోరిక అనేది భక్తికి మరియు ధర్మానికి అనుకూలమైన కోరికలను స్వీకరించాలి, ప్రతికూలమైన కోరికలను నిరాకరించాలి. మూడవ రకమైన ఆటంకం తామసికమైన ఆటంకం. ఏ విధంగా అయితే సింహిక హృదయంను చీల్చుకొని ముందుకు వెళ్లారో అదే విధముగా తామసికమైన కోరికలను చీల్చివేసి కార్యసాధనలో దృష్టి సారించి ముందుకు సాగాలి. ఈ విధంగా హనుమంతుడు అనేక రకమైన ఆటంకాలను ఎదుర్కొని త్రికూటాచల పర్వతంపై ఉన్న లంకాపట్టణంలోని ఉత్తర ద్వారంను చేరుకున్నాడు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఎవడు రా నీవు? ఈ లంకిని తప్పించుకొని లంకలోకి పోతూచేవు.
మహాకాయ శరణు శరణు శాంతించు. నీకోసమే యుగయుగాలుగా ఎదురు చూస్తున్నాను. అవును, ఏనాడు ఒక వానర వీరుడి చేతిలో నాకు అపజయం కలుగుతుందో ఆనాడే నాకు దాస్య విముక్తి కలిగేనని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. వెళ్ళు, నిరాటంకంగా లంకలో ప్రవేశించు. నీకు విజయం సిద్ధిస్తుంది. ఆహా! ఇక్కడ ఎవరో శయనించి ఉన్నారే. ఆహా! రాములవారు చెప్పినటువంటి శుభలక్షణాలు ఈమెలో కనిపిస్తున్నాయి. కనుక ఈమెనే సీతమ్మ అయి ఉండవచ్చు. చూశాను సీతమ్మను, చూశాను సీతమ్మను, చూశాను సీతమ్మను, చూశాను సీతమ్మను, చూశాను సీతమ్మను, చూశాను సీతమ్మను. రాములవారు చెప్పినటువంటి లక్షణాలు ఈమెలో కనిపిస్తున్నాయి. కాని శ్రీరామచంద్ర ప్రభువును విడిచిన సీతమ్మ తల్లి ఇంత సంతోషంగా పట్టుపుట్టాలు కట్టుకొని ఈ రాజభోగాలు అనుభవిస్తూ ఈ హంసతూలికా తల్పంపై శయనిస్తుందా? ఖచ్చితంగా ఈమె సీతమ్మ కానే కాదు. అయ్యో, నేను ఎంత భ్రమపడ్డాను. ఈ లంకానగరములో అణువణువు సీతమ్మ జాడకై వెతికాను. హరెరే, ఈ లంకానగరమును అణువణువు వెతికాను. కానీ నాకు ఎక్కడ కూడా సీతమ్మ జాడ తెలియలేదు. రామకార్యం కొరకై వచ్చినటువంటి నేను కార్యాన్ని నిర్వహించకుండానే తిరిగి వెళ్ళాలా? సీతమ్మ జాడ తెలియలేదని నేను శ్రీరామప్రభుల వారికి ఏ విధంగా చెప్పాలి? హరెరే, సీతమ్మ కనబడలేదన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి మా శ్రీరామచంద్ర ప్రభు బ్రతకగలుగుతాడా? అయ్యో, శ్రీరామచంద్ర ప్రభువు లేదన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి లక్ష్మణస్వామి బ్రతికి ఉంటాడా? వీరిద్దరూ లేరు అంటే వీరి సోదరులైనటువంటి భరత క్షత్రజ్ఞులు బ్రతికి ఉంటారా? అయ్యయ్యో, వీరెవరు లేరు అంటే వారి తల్లులు మరియు అయోధ్యావాసులు బ్రతకగలరా? తన మిత్రుడు అయినటువంటి రాముడు శ్రీరామచంద్ర ప్రభు ఇక లేడన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి మా రాజు సుగ్రీవుడు బ్రతికి ఉంటాడా? అయ్యో, సుగ్రీవుడు లేకపోతే సుగ్రీవుడి భార్య అయినటువంటి రూమ ఎలా బ్రతికి ఉంటుంది? వీరినే ఆశ్రయించినటువంటి తార ఎలా బ్రతికి ఉంటుంది? అయ్యయ్యో, సుగ్రీవుడే లేకపోతే మా సమస్త వానర జాతి నశించిపోతుంది. ఇంతమంది పోయాక నేను మాత్రం ఉండి ఏమి చేస్తాను? రాముని కార్యము కొరకు వచ్చినటువంటి నేను కేవలం ఒట్టి చేతులతో వెళ్ళవలసి వస్తుంది. నేను తిరిగి వెళ్ళను. వెళ్ళి సీతమ్మ జాన కనబడలేదని చెప్పలేను. ఇంతటి వినాశనానికి నేను కారణం కాలేను. ఈ కార్యం నెరవేర్చలేకపోతున్నాను ప్రభు, శ్రీరామచంద్ర ప్రభు. కాబట్టి నా ప్రాణాలను విడిచిపెడుతున్నాను. నేను ప్రాయోపప్రవేశం చేస్తాను. నా శరీరంను శుష్కింప చేస్తాను. ఈ త్రికూటాచల పర్వతంపై నా శరీరాన్ని వదిలేస్తాను. కాకులు, రాబందులు నా శరీరాన్ని తింటాయి. హరెరే, ఏమిటి ఈ ఆలోచన? ఇంతటి దారుణమైన ఆలోచన చేయడము నాకు తగునా? అరెరే, ఇది రామకార్యము కదా. చచ్చి సాధించేది ఏముంటుంది? బ్రతికి ఉంటే కదా ఏదైనా సాధించేది. ఇది రామకార్యము కాబట్టి శ్రీరాముల వారిని ప్రార్థిస్తాను. ఓ
जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनूमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणः सहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्धयित्वा पुरीं लङ्काः अभिवाद्यच्च मैथिलीम् समृद्धार्धो गमिष्यामि मिषतां सर्वरक्षसाम्। హరరే, ఇంతసేపు వెతికాను కాని ఇంత గొప్ప వనము ఇప్పటిదాకా కనబడనే లేదు. ఇక్కడ అన్నీ అశోక వృక్షాలే ఉన్నాయి. అరెరే, ఇంతటి మహావృక్షము సింషుపా వృక్షం క్రింద ఎవరో స్త్రీమూర్తి కూర్చొని ఉన్నారు. ఈ స్త్రీమూర్తి ఏకవస్త్ర ధరాశయ మలిన మంబరముతో కూడి రామనామస్మరణం చేస్తుంది. సీతాసుందరి, యవ్వనం కొండల మీది సెలయేరు లాంటిది. వెళ్ళిపోయే నీరు వెనక్కి రాదు. లేనిపోని చింతలతో మధుర క్షణాలను వృధా కానియు. చెంతనున్న స్వర్గ సుఖాలను చెందనాడకు, నన్ను వేధించకు. మూర్ఖుడా, పాపాత్ముడికి మోక్షం లాగే నేను నీకు ఎన్నడూ లభ్యం కాను. జానకి, జగదేక మోహిని, ప్రత్యూష కాలాన పరమేశ్వరార్చన చేయనిదే దినచర్య ప్రారంభించని పరమ భక్తుడు. 10 మాసములైనది. నిద్ర లేవగానే నిన్నే సందర్శించి సంభావించి సేవించుకుంటున్నా. ఇంకనూ కనికరించవా? కనికరించవలసినది కరుణాకరుడు నా నాథుడు. నన్ను అప్పగించి వారి చరణాలపై వాలి శరణు వేడుకో, బ్రతికిపోతావు.
త్రింశత్కోటి దేవతల చే త్రికాల పాదాభివందనము చేయించుకున్న వీరాధి వీరుడు ఒక్క మానవ మాత్రుడి చరణములపై వాలుట. ఆ ద్విజ రక్త శ్రావణుడి రావణుడెక్కడ? రాజ్యభ్రష్టుడై కాలపడి కాయకసలు ఏరుకు తినే అదృష్టహీనుడు ఆ రాముడెక్కడ? వాచాల, ఈ ప్రగల్భాలు నీ కంఠాన రామబాణ నాటనంత వరకే. ఏమన్నావు? గడువు ఇంక 2 మాసము. గుర్తుంచుకో, ఈనాడు కాకపోయినా ఆనాడైనా నీవు వరించే మార్గములు 2. నా కౌగిలి లేదా మృత్యువు కౌగిలి. శ్రీరాఘవం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి. ఇది రాక్షసమాయ కాదు కదా? కాదు తల్లి, నేను శ్రీరామదూతను. పేరు హనుమ. నీ జాడలరసి స్వామికి విన్నవించుకొనడానికి కంకణం కట్టుకున్న కపిసేనలోని వాడినమ్మా. నన్ను నమ్ము తల్లి. ఇదిగోనమ్మా, ఆనవాలుగా స్వామి ఇచ్చిన ముద్రిక. నా స్వామి క్షేమంగా ఉన్నారా? ఉన్నారు తల్లి. నీలాగా శోకిస్తూ నీ పేరే చెప్పిస్తూ నీ కొరకే జీవిస్తున్నారమ్మా. ఈ వియోగం ఇంకా పరిసమాప్తం కావాలి. రామ, ఈ తనైన భుజంపై అధిష్ఠించు. నిన్ను రెప్పపాటి కాలంలో రామయ్య వద్ద చేరుస్తాను. అది ఆ వీరాధి వీరులకు పరువు కాదే. అయినా ఈ అల్ప శరీరంతో అబ్ధి దాటగలవా? మీ దీవెన ఉంటే అనల్పమైన రూపాన్ని దాల్చగలను. రామ్ రామ్ రామ్. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వక్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జైః అధికేట పుస్తక సుధా కుంభం ఉషాసింహలం ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం. రామదండులో నన్ను మించిన ఉద్దండులున్నారమ్మా. వారితో స్వామి తరలి వచ్చి నీ చెర విడిపిస్తారు. వారికి ఇవ్వడానికి నీ గుర్తు దయచేస్తే తిన్నగా వారి వద్దనే వాళ్తాను. ఈ చూడమణి వారు స్వయంగా అలంకరించినది. ఆపు నీ కిప్పు గంతులు. వచ్చినది రావణ పుత్రుడు అక్షయ కుమారుడు. 1,00,000 కుమారులు వచ్చినా శిక్షార్హులే.
చేసిన విధ్వంసము చాలు. బుద్ధిగా మాకు కట్టుబడు. మా రామయ్య మాటకు ఆ బ్రహ్మయ్య కోలకు తప్ప ఈ హనుమ దేనికి కట్టుబడడు. అటులనా? అయిన ఇదిగో బ్రహ్మాస్త్రం. నాన్నగారు, మీరు కోరిన ప్రకారం ప్రాణాలతో బంధించి తీసుకొచ్చాను. ఈ తాకెట్టు పోతేనా మా వనమంతా చేర్చినది. ఈ వనమే కాదు, మీ పురమును చెరచగలను, మీ కులమును చెరచగలను. ఓహో, నీ నోటికి కూడా కట్టుతాడు కావాలనా? కట్టించగలను. మీ వాడి శౌర్యం చూసి కాదయ్యా, ఆ బ్రహ్మయ్య పేరు చూసి రవంత భక్తి కనపరిచాను. ఇప్పుడు నా శక్తి చూపిస్తాను. ఓహో, కండలు పెంచిన కోతివా? ఎవరు నువ్వు? శ్రీరామదూతం, పేరు హనుమ. రాముని దూతవా? సందేశము తెచ్చావా? సందేశానికి ఏమి కాని నాకు ఒక సందేహం. నీవు సకల శాస్త్ర పారంగుతుడవు, రాజనీతి కోవిదుడవు, మహాపండితుడు అంటారే. దూతని చెప్పుకున్నాక సైతం సముచితాసనం ఇచ్చి గౌరవించవు. ఇదేనా నీ పాండిత్య ఫలితం? సముచితాసనము సరి సమానులకే. మానవుడు పంపెనట, వానరుడు వచ్చినట, వానికి ఒక ఆసనమట. మా ప్రభువు నేను నీకన్నా వృతులమే. నీకు ఇంద్రజాలంలో కూడా కొంత ప్రవేశం ఉందా? వీలు చూసుకుని నీ విద్యను వీక్షిస్తాములే. ముందు వచ్చిన వైనం, తెచ్చిన మాట విన్నవించుకో. విన్నపాలు నన్ను ఏలిన వాడికే. నీకు చేసేది ఉపదేశం. రావణ, బలవద్విరోధము చే కులక్షణము చేసుకొనకు. సుందరమైన ఈ లంకను శూన్యం చేసుకొనకు. సీతమ్మను శ్రీరామునికి అప్పగించి లెంపలు వేసుకో. లేదా థం 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 మను భీషణ ధ్వనుల వింటల్నారి సారించి వైకుంఠుండా రఘురామమూర్తి సమరోగ్రుండై విజృంభించి నీ కంఠంబుల్ భువి కూల్చునాడు. తరమే తరమే కాపాడ పాలాక్షుకున్ సుంఠ మొండితనంబు మాని శరణంచు రాము ప్రార్థించరా. అరే దుర్మతి కోతి చాలునికయేలాయి ప్రగల్భంబు దుస్తర గంధర్వ సుపరులన్ గెలిచి సాక్షాత్ శ్రీ మహాదేవుచే వరముల్గాంచి నవగ్రహముల గతిన్ బంధించు లంకేశ్వరున్ నరుడా రాముడు గెల్చుట. నరుడా రాముడు గెల్చుట రణమటన్నన్ కోతి కొమ్మొచ్చులా. కోతియే గంభీర వార్నిధి కుప్పి గంతు గదాటరా. కోతియే రాకాసి లంకిని గుండెల దరగొట్టెరా. కోతి నీదు అశోకవనమును కూల్చి ధ్వంసము సల్పెరా. కోతియే ఎదిరింపవచ్చిన కుమతి అక్షయుదంపెరా. కోతియే లంకాపురము గగ్గోల నర్చును నేడురా.
కోతికి ఘన శక్తి వచ్చిన గూఢ మర్మము చూడరా, రాతి నాతిగా మారజేసిన రామపాదరజమ్మురా. రామనామ స్మరణే ముక్తికి రాజ మార్గము నమ్మరా, రామనామ స్మరణే ముక్తికి రాజ మార్గము నమ్మరా. రామ్ 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 రామ రామ రఘురామ పరాత్పర రాక్షస సంహర రణధీర, రథంగధర ఘన పతంగ వాహన రమారమణ నారాయణ. రామ 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 సీత రామ రామ రామ, రామ 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 సీత రామ రామ రామ. రామ్ 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 సీత రామ్ రామ్ రామ్, రామ్ 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 సీత రామ్ రామ్ రామ్. రామ్ 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 సీత రామ్ రామ్ రామ్, రామ్ 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 సీత రామ్ రామ్ రామ్. రామ్ రామ్ సీత రామ్ రామ్ రామ్, రామ్ 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 సీత రామ్ రామ్ రామ్, రామ్ 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 సీత రామ్ రామ్ రామ్. కోతి చేష్టలకు కూడా హద్దుండాలి. మేఘనాథ, ఈ వాననాథుని వధించు. తప్పు, దూతను వధించరాదన్నా. చిన్న దూత మనవారిని వధించవచ్చా? తాను చేసినది తప్పే, అందుకని మనము అదే తప్పు చేస్తామా? అన్నా, ఈ దూతను విడిచిపెట్టు, వెళ్ళి మన అశేష సైన్య సంపదను గూర్చి తన ప్రభువుకు చెప్పుకుంటాడు. అవును, మన పరాక్రమగాథలు విన్నాక మానవుడు హతాశుడవుతాడు. మేఘనాథ, కపిని వెళ్ళగొట్టు. శిక్షించకనే పొమ్మనుగా. కోతికి తోకే అలంకారం, దాన్ని తగలబెట్టు, చిందులేస్తుంది వినోదంగా. అగ్ని భట్టారక, చిరంజీవి హనుమను బాధించకు. అతని పట్ల చల్లగా ఉండు తండ్రి. ఒక్కడే వచ్చి ఇంత చేశాడు. లెక్కకు మీరిన కప్పులు వస్తే నీకు చెర ఉండదు తల్లి. అమ్మా అమ్మా, నీకు కుశలమేనా? కుశలమే. హనుమా, స్వామి నిన్ను చూసి రమ్మన్నారా, కాల్చి రమ్మన్నారా? నీకు తెలియనిదేమున్నది తల్లి, ఎవరు పెట్టిన చిత్తు వారినే దహించాను. అమ్మా, అక్కడ స్వామి 1000 కళతో ఎదురు చూస్తూ ఉంటారు. సెలవు తల్లి. చూశాను సీతమ్మను, చూశాను సీతమ్మను, చూశాను సీతమ్మను. నేను కాపులా ఉన్నటువంటి ఈ తోటకు వచ్చి పండ్లు తింటారా? సుగ్రీవా, సుగ్రీవా, కాపాడు, కాపాడు, సుగ్రీవా, 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 కాపాడు, కాపాడు, సుగ్రీవా, సుగ్రీవా, ఎక్కడున్నావు, ఎక్కడున్నావు, కాపాడు, కాపాడు, సుగ్రీవా, సుగ్రీవా, కాపాడు. అబ్బా, శుభవార్త తెచ్చావోయ్. ఎలా మీరు సీతమ్మ జాడను కనుగొన్నారు?
శ్రీరామచంద్ర ప్రభు, నేను అంగదుడు మరియు జాంబవంతుడు ప్రేరేపించగా 100 యోజనాల సముద్రాన్ని లంఘించి నేను లంకకు చేరుకున్నాను ప్రభు. అక్కడ రావణుడి యొక్క అంతఃపురంలో వెతికాను. అక్కడ మండోదరిని సీతమ్మ అని భ్రమించాను. అక్కడి నుండి నేను అశోకవనమునకు వెళ్ళాను. అక్కడ సీతమ్మను కలిశాను. ఇంత అమితమైనటువంటి ఆనందాన్ని కలిగించావు హనుమ. నేను నీకు ఇవ్వడానికి ఏదీ లేదు హనుమ. ఏది ఇచ్చినా తక్కువే కాబట్టి నన్ను నేనే ఇస్తాను. कौशल्या दशरथ के नंदन राम ललाट पे शोभित चंदन रघुपति की जय बोले लक्ष्मण राम सिया का